వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది. ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేస్తుంది. గుడ్డితనం కలుగు చేస్తుంది. ఏ విషయంలో? సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తం. దేవుని సువార్త మీకు ప్రకాశించకుండా ఉండాలని, దేవుని యొక్క వాక్యం మీకు ప్రకాశించకుండా ఉండాలని, దేవుని శుభవార్త మీకు ప్రకాశించకుండా ఉండాలని దుష్టుడు ఎంతగానో ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకు ఏం చేస్తున్నాడు? గుడ్డితనం కలుగజేస్తున్నాడు. అవిశ్వాసపు స్థితిలో ఉన్నాం, విశ్వాసము లేని స్థితిలో, నిరీక్షణ లేని స్థితిలో ఎప్పుడైతే నీకు అవిశ్వాసము కలుగుతుందో, ఎప్పుడైతే అపనమ్మకం నీకు కలుగుతుందో, వెంటనే దుష్టుడు నీకు నీ మనోనేత్రానికి ఏం చేస్తాడు? గుడ్డితనం కలుగజేస్తాడు. అప్పుడు సువార్త నీ మీద ప్రకాశించు. దేవుని వాక్యపు ప్రకాశత నీ మీద ఉండదు. సజీవుడైన దేవుని వాక్యము నీ మీద ప్రకాశత ఉండదు. వెలుగులేని పరిస్థితిలో చీకటిమయమైపోతాం. దేవుని వాక్యం చూస్తాం. దేవుని వాక్యము వెల్లడైన తోడనే వారికి వెలుగు కలిగేలా చూస్తాం. దేవుని వాక్యం వెల్లడవుతుంటే నీకు వెలుగు కలగాలి. దేవుని సువార్త వెల్లడవుతుంటే, ప్రకటించబడుతుంటే నీకు వెలుగు కలగాలి. కానీ నీకు వెలుగు కలగట్లేదు అనంటే ఈ మనోనేత్రానికి దేవత, యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేస్తుంది. నీ కన్నులు గుడ్డివైపోతే ఆత్మ సంబంధమైన వాటిని చూడలేవు, పర సంబంధమైన వాటిని చూడలేవు. వెలుగు ఉండదు, ఇంకా అంత చీకటిమైపోయింది. కనుక దుష్టుడు మన నేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తాడు. ఈ యుగ సంబంధమైన దేవత మన కన్నులకు గుడ్డితనం కలుగజేస్తాడు. కనుక వారి విషయంలో మనం జాగ్రత్తగా. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చెడిపోతుంది. నీ దేహం అంతా కూడా చీకటిమయమైపోతుంది. కనుక కన్ను చెడిపోకుండా చూసుకోవాలి. ఈ యుగ సంబంధమైన దేవత నీకు గుడ్డితనం కలుగు చేయకుండా చూసుకోవాలి. దుష్టుడు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. దుష్టుడు నీ కన్నును పాడు చేస్తున్నాడేమో, దుష్టుడు నీ దృష్టిని పాడు చేస్తున్నాడేమో. చీకటి కమ్ముతుందని నీ కన్నులకి ఒకసారి దేవుని వాక్యాన్ని బట్టి కన్నులు పాడైపోకుండా చూడాలి. అక్కడే 18వ వచనం చదవండి. 18వ వచనం చదవ. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. దృశ్యమైనవి ఏంటంటే అనిత్యాలు. అంటే దృశ్యమైనవి అంటే కనబడే. ఇప్పుడు మన కళ్ళకు కనబడేవన్నీ కూడా ఎలాంటివంట? అనిత్యములు. ఈ దృశ్యమైనవన్నీ కూడా అనిత్యాలు, అంటే నిత్యం ఉండేవి కాదు. దేవుని స్తోత్రం. కానీ మనకు ఏదైతే కనబడలేదో అది మాత్రం నిత్యం. మనకు కనబడని దానిని చూడాలి. మనకు కనబడని దాన్ని చూడాలి. అబ్రహాం అదే చూశాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు తగిన పట్టణం కొరకు ఆయన ఎదురు చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుని నమ్మాడు. అదృశ్యమైన వాటిని
చూశాడు. దృశ్యమైన వాటిని కాదు, కళ్ళకు కనబడే వాటిని కాదు, అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. అదృశ్యమైన వాటిని కనుగొంటున్నాడు. ఆ అదృశ్యమైన వాటిని అతడు వెతుకుతుంటే అతడికి పునాదులు కలిగిన పట్టణం కనబడింది. పరలోక రాజ్యం కనబడింది. దేవుడు నిర్మించిన పట్టణం కనబడింది ఆయనకి. ఇక అప్పటి నుంచి దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. చెప్పండి. నిలువరమైన పట్టణమే మన ఇలలో లేదురా మానవా. నిలువరమైన పట్టణమే మన ఇలలో లేదురా మానవా. యాత్రికులము పరదేశులము, యాత్రికులము ఆయుష్కాలము, పరదేశులము ధరణిలోన. నిలువరమైన పట్టణమే మన ఇలలో లేదురా మానవా. నిలువరమైన పట్టణమే మన ఇలలో లేదురా మానవా. హల్లెలూయా, హల్లెలూయా. నిలవరమైన పట్టణము ఇక్కడ లేదని గ్రహించినటువంటి అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులైన పట్టణం వరకు ఎదురు చూశాడు. ఇప్పుడు మనకు కళ్ళకు కనబడేవన్నీ కూడా అనిత్యాలు. ఇవి నిత్యం ఉండేవి కాదు, కానీ నిత్యమైనవి ఉన్నాయి. అవి అదృశ్యంగా ఉన్నాయి. వాటిని చూడాలి, వాటిని గ్రహించాలి, వాటిని కనుగొనాలి, ఆత్మలో కనిపెట్టి నిత్యముగా ఉండేటువంటి వాటి వరకు ఎదురు చూడాలి. అలాగే భక్తులు ప్రార్థించారు, ఎదురు చూశారు, పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. అలా పొందుకోవలసిన అనుభవం ఎంతైనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26-27 వచనాలు చదువు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26-27 వచనాలు చదివితే, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ మోషేని గురించి మనం చూస్తాం. మోషే ఏం చేస్తున్నాడు అనంటే, ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలిగి. ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలిగి. ఆత్మ సంబంధమైన వాటిని చూడట, అదృశ్యుడైన దేవుని చూచుచున్నట్టుగా స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు ఆయన. స్థిర బుద్ధి ఉండాలి. ఆత్మ సంబంధమైన వాటిని చూడటానికి, పరసంబంధమైన వాటిని చూడటానికి, అదృశ్యమైన వాటిని చూడటానికి స్థిర బుద్ధి కలిగి ఉండాలి. వాటిని చూచుచున్నట్టుగా అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలిగి రాజాగ్రహమునకు ఏమాత్రం కూడా భయపడలేదండి. రాజు ఏం చేస్తాడు, చంపుతాడేమో, ఏమైనా చేస్తాడేమో దాని గురించి ఏమాత్రం కూడా భయపడాలి. ఆగ్రహానికి భయపడకుండా ఎంతగానో అతడు అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు, ఆత్మ సంబంధమైన వాటిని చూస్తున్నాడు, పర సంబంధమైన వాటిని అతడు చూస్తున్నాడు. అలా చూస్తూ స్థిరమైనటువంటి బుద్ధి కలిగి, స్థిరమైన బుద్ధి కలిగి. కనుక మన దృష్టి, మన చూపు అంతా కూడా ఎక్కడుండాలి? ఎక్కడుండాలండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో ఉండాలి. కనుక ఈ దృష్టి చెడిపోతే, ఈ చూపు చెడిపోతే దేహం అంతా కూడా చెడిపోతుంది, చీకటి అయిపోతున్నాయి. ఆ చీకటి చాలా భయంకరమని, చాలా గొప్పదని, ఆ భయంకరమైన చీకటికి లోను కాకుండా, చీకటి బ్రతుకులుగా మారిపోకుండా
చీకటి జీవితాలుగా మారిపోకుండా నీ దేహము ఎప్పుడు కూడా వెలుగుమయంగా ఉండునట్టు చూడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి బోధ, ఆయన బోధిస్తున్నాడు. నీ దేహము చీకటి కాకుండా చూసుకో, నీ బ్రతుకు చీకటి కాకుండా చూడు. నీ దృష్టిని పాడు చేసుకోవద్దు, నీ కన్నులు పాడు చేసుకోవద్దు, నీ చూపును పాడు చేసుకోవద్దు. నీ చూపు పాడైతే నీ దేహం అంతా కూడా పాడైపోతుంది, చీకటి అయిపోతుంది. ఆ చీకటి భయంకరమైన. కనుక లోకాన్ని చూసి లోకములో ఉన్న వాటిని ఆశించి వాటిని దృష్టించి ఎందరో జీవితాలు పాడు చేసుకున్నారు, ఎందరో జీవితాలు నాశనం చేసుకున్నారు. అవ్వ తినకూడని వృక్ష ఫలాన్ని చూసి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. సంసోను లోక సంబంధమైన చూచిన వాటన్నిటిని ఆశించి తన జీవితాన్ని నాశనం చేసుకొని అభిషేకాన్ని పోగొట్టుకొని ప్రతిష్ఠితను పోగొట్టుకొని చీకటైపోయి ఏడుస్తున్నాడు, గుడ్డివాడైపోయాడు. తన కన్నులు రెండు పెరికి వేయాలి, దేవుడే అవకాశం ఇచ్చాడు పిలుస్తుంది. ఎందుకంటే తన జీవితాన్ని నాశనం చేసిన కన్నులు, వాని దృష్టి ఇప్పుడు గుడ్డివాడైపోయి తిరగలి విసురుతున్నాడు. తన చూపును బట్టి తన దేహం అంతా కూడా ఏమైపోయింది, చీకటైపోయింది, చెడిపోయింది. ఎంతగానో భయంకరమైన బాధకు శ్రమకు అతడు లోనైపోయినట్టు. లూకాసు వార్త 11వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొను. నీలోనున్న వెలుగు చీకటిమయమైపోకుండా చూసుకో, చీకటి అవ్వకుండా చూడు. నీ జీవితాన్ని దేవుడు వెలుగుగా చేశాడు, నీ బ్రతుకును దేవుడు వెలుగుగా చేశాడు, నిన్ను వెలుగుమయముగా మార్చాడు దేవుడు. చీకటి నుండి, పాపము నుండి, శాపము నుండి ప్రభు నిన్ను విడిపించి నిన్ను వెలుగుగా చేశాడు. ఈ లోకమునకు నిన్ను వెలుగుగా చేశాడు. సౌలును గురించి చూస్తాం. సౌలు జీవితాన్ని మార్చి, సౌలు బ్రతుకును మార్చి, సౌలు యొక్క కన్నులకు పట్టిన పొరలు రాల్చివేసి పౌలుగా మార్చి ఆ పౌలుతో చెప్తున్నాడు, నేను నిన్ను అన్ని జనులకు వెలుగుగా చేసి ఉన్నాను. హల్లెలూయా. అన్ని జనులకు నేను నిన్ను వెలుగుగా చేసి ఉన్నాను. ఇక నీ జీవితాన్ని చీకటి కాకుండా చూసుకో, నీ బ్రతుకును చీకటి కాకుండా చూసుకో. నువ్వు అన్ని జనులకు వెలుగుగా ఉండాలి, నన్ను గురించి నువ్వు ప్రకటించాలి, నేను వాడుకుని పాత్రగా నువ్వు ఉండాలి, నా సాధనముగా నువ్వు ఉండాలని చెప్పి పౌలును సిద్ధపరిచి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు వెలుగుగా చేశాడు. పొరలు ఉన్నప్పుడు, పొరలు కమ్మినప్పుడు ఆ దృష్టి, ఆ చూపంతా కూడా దేవుని మీద లేదు, ఆత్మ సంబంధమైన వాటి మీద. ఒక సంబంధం ఎంతగా పోరాడి అని ప్రభు పట్టుకొని ఆ పొరలు కూడా కాల్చివేస్తే ఇప్పుడు దేవుడు తను వెలుగుమయంగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు దేవుని వాక్యాన్ని నేను దేవుడు వెలుగుగా చేశాడు, అన్ని జనులకు వెలుగుగా చేశాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక దీపం వెలిగించి మంచం కింద పెట్టరు కదా, కొంచెం కింద పెట్టరు కదా. దీప స్తంభం మీద ఎలాగైతే పెడతారో నువ్వు దీప స్తంభం మీద ఉండాలి. నువ్వు వెలుగుగా ఉండాలి, నీ వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. నీ వెలుగు ప్రకాశిస్తూ ఉండాలంటే నీ చూపు, నీ దృష్టి నీ దేహాన్ని పాడు చేయకూడదు. లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు, ఆత్మ సంబంధమైన వాటిని చూడు. కనుక లోకానుసారంగా ఆలోచించు, దైవికంగా ఆలోచించు. చూడు, దైవికమైన విషయాలు చూడు. చెప్పని రాళ్లతో కొడుతున్నా, ఈడ్చుకొని కుక్కని ఈడ్చుకొని వెళ్ళినట్టు ఈడ్చుకొని వెళుతున్నా, రాళ్లతో కొడుతున్నా, హింసిస్తున్నా, నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా స్టెఫను ఆకాశం తెరవబడటం చూస్తున్నాడు, దేవుని మహిమ దిగి రావటం చూస్తున్నాడు. ఆత్మ సంబంధమైన వాటిని స్టెఫను చూశాడు. స్తోత్రం.
ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా ఆత్మ సంబంధమైన వాటిని మనము చూడాలి. వాటి మీద మన మనసు అదృశ్యమైన వాటిని చూడాలి. స్తోత్రం హల్లెలూయా. దృశ్యమైన వాటిని చూడటం కాదు, కనబడేవి చూడటం కాదు. స్తోత్రం చెప్పు, ఎండు చేతులెత్తి చెప్పు స్తోత్రం హల్లెలూయా. ఏమంటే అర్థమైందా? లోకం ఎలా ఉందో చూడొద్దు, దేవుని స్తోత్రం. సండే మార్కెట్ ఎలా ఉంటుందో అని చూడొద్దు, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఫోన్ ఎలా ఉంటుందో అని చూడొద్దు, ఏముంటుందో అని చూడొద్దు, దేవుని స్తోత్రం హల్లెలూయా. అర్థమైందా? అది కాదు చూడాల్సింది, ఇదంతా నీకు దృశ్యమైందే. అర్థమైందా? లోకంలో కనబడేదంత నీకు దృశ్యమైంది, ఫోన్లో కనబడేంత దృశ్యమైందే. కానీ అదృశ్యమైన చూడాలి భక్తులు, దేవుని బిడ్డలు అదృశ్యమైన వాటిని చూడాలి. స్తోత్రం హల్లెలూయా. విశ్వాస వీరులు అదృశ్యమైన వాటిని చూశారు, దేవుని చూశారు, పరలోక రాజ్యాన్ని చూశారు, పునాదులు కలిగిన పట్టణాన్ని చూశారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దైవికమైన వాటిని చూశారు. యోహాను అయితే పరలోక రాజ్యం అంతా కూడా చూస్తారు. దేవుని స్తోత్రం. దాని పునాదులేంటో, దాని గుమ్మాలేంటో, దాని రత్నాలేంటో, దేవుని స్తోత్రం ఎంతగానో పరలోక రాజ్యం అంతగా చూసాం. అదృశ్యమైన వాటన్నిటినీ చూసాం. కనుక అదృశ్యమైన వాటిని చూడాలి. జీవితం వెలుగుమయంగా ఉంది. దృశ్యమైన వాటిని చూస్తే చీకటి అయిపోతుంది నీ జీవితం. లోకంలో కనబడేది చూస్తా ఉంటే నీ జీవితం చీకటి అయిపోతుంది. ఫోన్లోనో కంప్యూటర్లోనో కనబడేవి చూస్తా ఉంటే నీ జీవితం చీకటి అయిపోతుంది. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, రెండు చేతులెత్తి చెప్పండి. కొంతమంది ఫోన్లోనే వాక్యం చదువుతారు. ఎంతమందికి అలవాటు? ఇది మంచి అలవాటు. బైబిల్ లేకపోయినా చక్కగా ఫోన్ దగ్గర పెట్టుకోవాలి, ఫోన్లో చక్కగా వాక్యం చదవవచ్చు. ఎంతమందికి అలవాటు? రైట్. దేవుని స్తోత్రం. ఏమండి మీరందరూ చేతులు దించారు ఎత్తలా అంటే నేను నమ్మాలి. దేశ రక్తమే. స్తోత్రం. అందరికి అలవాటు ఫోన్లో వాక్యాలుగా ఉంటాం. ఫోన్లకి నువ్వు వాక్యం ఫోన్లో చూస్తున్నావు, వాక్యం చదువుతా ఉన్నావు, ఈ లోపల ఒక యాడ్ వస్తుంది. ఏ యాడ్ వస్తుంది? అది వస్తువు గురించి వచ్చిందో సినిమా గురించి వచ్చిందో, ఇది చదువుతూ ఉండగా ఆ యాడ్ రాగానే నీ దృష్టి అంతా యాడ్ మేకి చూడాలి. అసలు అది ఎందుకు చూడాలి? స్తోత్రం. దృష్టి వెళ్ళిపోతుంది. చెప్పండి, చెడిపోతుంది, దృష్టి చెడిపోతుంది. కనుక ఫోన్లో వాక్యాలు చదువుతాం, ఫోన్లో బైబిల్ చదువుతాం, ఇట్లాంటి పనులు చేయబాలి. ఏమి స్తోత్రం. అర్థమైందా? బైబిల్ చదవాలంటే బైబిల్ కొనుక్కో, బైబిల్ దగ్గర ఉండాలి, బైబిల్ సంపాదించుకోవాలి, బైబిల్ కలిగి ఉండాలి. ఆ వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. దేవునికి స్తోత్రం. ఫోన్తో సరిపెట్టుకోవద్దు, ఫోన్తో సరిపెట్టుకోవద్దు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు దాన్ని వాడుకోవటమే తప్ప, దేవుని స్తోత్రం, దాన్ని చూస్తూ ఉంటే మీ దృష్టి ఏమైపోతూ ఉంటుంది? చెప్పండి, చీకటైపోతుంది, పాడైపోతుంది, బ్రతుకు పాడైపోతుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా మన కంటిని కాపాడాలి, మన దృష్టిని కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసి ఫోన్లు చూసి, కంప్యూటర్లు చూసి కళ్ళు చెడిపోయారు అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ అది కళ్ళ డాక్టర్ దగ్గర. దేవుని స్తోత్రం. ఇక కళ్ళ డాక్టర్కి వెళ్ళి కళ్ళు చూపించుకుంటాం. ఇదే పని జరుగుతుంది. అక్కడికి వెళ్తారు, కళ్ళు చూపించుకోవటం, ఇంకా ఆయన కొంచెం పెద్దగా అద్దాలు ఇటు దేశ రక్తమే. ఏమంటే ఇంకా మరలా చూడటం, ఇదే జరుగుతుంది. దేవుని వాక్యాన్ని చూడాలి, దేవుని వాక్యం చదవాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ధ్యానించాలి. ఆ వాక్యం చదువుతా ఉంటే నీ కన్నులు తెరవబడతాయి. దేవుని వాక్యం నీ కన్నులు తెరవబడటానికి కారణమవుతుంది దేవుని వాక్యం. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు? అయ్యా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువు అన్నాడు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నీ కన్నులు తెరవబడాలి. లోకంలో ఉన్న సంగతులన్నీ తెలుసుకోవాలయ్యా అని అంటే కన్నులు చేయడం. లోక సంబంధం వాటిని చూస్తుంటే నీ కన్ను చేయాలి. అందుకే నా ఎంత కాటుగా అన్నాడు, ఆ యొక్క కాటుక కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నానంటాడు. కాటుక కొను, ఆ కాటుకతో నీ కన్ను తెరవబడాలి, వాక్యంతో నీ కన్నులు తెరవబడాలి, తేటగా మార్చబడాలి. నీ కన్నులలో దోషం ఉండకూడదు, నీ చూపు చక్కగా ఉండాలి, నీ దృష్టి చక్కగా ఉండాలి. నీ దృష్టి చెడిపోతే, నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా కూడా ఏమైపోతుంది?
చీకటి అయిపోతుంది. ఆ చీకటి భయంకరం, ఆ చీకటి గొప్పది కనుక అంత భయంకరం చీకటికి లోను కాకుండా, నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా, నీ ఆత్మీయతను పోగొట్టుకోకుండా దేవుడు నిన్ను వెలుగుగా చేశాడు కనుక నీ వెలుగును ప్రకాశింపచేయి, నీ వెలుగును ప్రకాశింపచేయి. దేవుని కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు నన్ను తను అప్పగించుకున్నారు. మన దేహం పరిశుద్ధంగా ఉండాలి, మనం వెలుగుమయంగా ఉండాలి, మన చూపు దేవుని మీదే ఉండాలి అని ఉద్దేశించి ఎంతగానో అన్నది నశించి నరకానికి వెళ్ళిపోకుండా రక్షించడానికి యేసయ్య మన కొరకు త్యాగం చేశాడు. ప్రభు నిలువెల్ల మన కొరకు నలిగిపోయాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నట్టుగా మనల్ని కూడా లోకమునకు వెలుగుగా చేశాడు. స్తోత్రం. కనుక మన వెలుగు చీకటి కాకుండా ఉండాలి అని అంటే మన చూపు చక్కగా, కనుక మన కన్నులను బాగు చేసుకున్నాం, మన కన్నులు సరి చేసుకున్నాం. లోక సంబంధంగా వాటిని చూడద్దు, లోక సంబంధంగా చూడద్దు, ఆత్మ సంబంధంగా చూడు. ఆత్మ సంబంధ విషయాలు చూడు, ఆత్మ సంబంధ సంగతులు చూడు, మర్మాలు చూడు, పరసంబంధమైన వాటిని చూడు, అదృశ్యమైన వాటిని చూడు. నిత్యములు భక్తులు చూచినట్టుగా చూద్దాం. మన కంటిని, మన దేహాన్ని కాపాడుకొని వెలుగుమయంగా ఉండి దేవుని రాజ్యానికి వారసులు పోతాం. అట్టి కృపగా మనం దయచేయాలి. అందరి తలలో వచ్చి కళ్ళు మూసుకుంటాం, అందరి తలలో వచ్చి కళ్ళు మూసుకుంటాం. ఒక్క నిమిషం దేవుని స్థితిలో ప్రార్థన చేయాలి. ప్రభుని స్థితి నీ దేహమునకు కన్ను చాలా విలువైనది. నీ దేహమునకు చాలా ప్రధానమైన నీ కన్ను. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతుంది, చీకటిమైపోయింది. నీ జీవితం చీకటి అయిపోతే చీకటి బ్రతుకులు నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. నరకంలో, అగ్నిగుండంలో పరలోక రాజ్యంలో ఉండాలని ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను వెలుగుగా చేశాడు, నిన్ను రక్షించి వెలుగుగా చేశాడు. నీ వెలుగు ప్రకాశం, నువ్వు వెలుగుమయముగా ఉండాలి, లోకమునకు వెలుగుగా ఉండాలి, అన్ని జనులకు వెలుగుగా ఉండాలి. లోక సంబంధ వాటిని చూసి దేహాలు పాడు చేసుకున్నారు, జీవితాలు పాడు చేసుకున్నారు, ఎందరో నశించిపోయారు. భక్తులు, విశ్వాస వీరులైనటువంటి అబ్రహాము, మోషే, భక్తులు ఎందరో పరసంబంధ వాటిని నాకు చూశాను. చూడగలిగిన కన్నులు నాకు నచ్చి, ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలిగిన, నీ మహిమను చూడగలిగిన కన్నులు నాకు దయచి, నీ తేజస్సును, నీ ప్రభావాన్ని చూడగలిగిన కన్నులు నాకు దయచి. అదృశ్యమైన వాటిని చూడాలయ్యా. దృశ్యమైన వాటిని చూసి అయ్యా నా జీవితాన్ని పాడు చేసుకోవడం కాదు, అదృశ్యమైన వాటిని చూడాలి, నిత్యము నిలిచే వాటిని చూడాలి. నా జీవితం వెలుగుమయంగా ఉండాలి, నా బ్రతుకు వెలుగుమయంగా ఉండాలి. అట్టి కృప నాకు దయచేయాలి, అట్టి అనుభవం నాకు దయచేయ ప్రభు అని ప్రార్థించు. ప్రభుకు అప్పగించు, ప్రభుకు అప్పగించు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభో. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నీదు వ్రతము. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నీదు వ్రతము. వృత్తివాడనైతి తిరగలి సురుచుంటి, దిక్కులేకనేని దయను కోరుచుంటి. గుడ్డివాడనైతి తిరగలి సురుచుంటి, దిక్కులేకనేని దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు,
ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదను ప్రభో. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 సయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను నొందుట మహిమలో చేరుటయే అది ఉన్నతమైన భాగ్యము. దేవాకి దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా, చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా యేసయ్యా